ఇలా ఇష్టంతోనే జరిగిందిగా పెళ్లి. ఇష్టంతోటే అండి. హ్యాపీయే కదా! నేను హ్యాపీ. అరేంజా? లవ్వా? అరేంజ్డ్ అండి. అరేంజ్డేనా? అరేంజ్డ్. లవ్ అలాంటివి అలాంటివి లేవండి. ఎందుకు? అయ్యో రాబా, నేను అసలు పెళ్లి కాకముందు నన్ను చూస్తే ఎవరు చూడకపోయేవాళ్ళు. నేను బాయ్‌లా ఉండేదాన్ని. అంటే ఎప్పుడు షర్టు, ప్యాంట్లు, షార్ట్‌లు ఇట్లా. మా కృష్ణ వాళ్ళు ఫస్ట్ పెళ్లి సంబంధం ఆయనదే. సో ఆయన పెళ్లి చూపులకు వచ్చినప్పుడు నైట్ ఒక కుర్తా ఒకటి కుట్టించింది మా అమ్మ. అంతే. ప్లస్ పాయింట్ ఏంటంటే ఈ లాంగ్ హెయిర్ ఒక్కటి, అప్పటి నుంచి లాంగ్ హెయిర్ అమ్మకి ఇష్టం కాబట్టి. కట్ చేసినట్టున్నారు. లేదండి. అంతే పెద్దది. ఓ స్టిల్ పెద్దగా లోపల దాచారా? చాలా పెద్దగా. అవును. సో లైక్ అంతే, అబ్బాయిలా ఉన్నాను కాబట్టి ఎవరు నన్ను అమ్మాయిలా ట్రీట్ చేయలేదండి. యాక్చువల్లీ ఎక్కువ హెయిర్ ఉన్న అమ్మాయిలకి పొగరు ఎక్కువ అంటారు. అయ్యో, నన్ను చూస్తే ఎలా అనిపించింది శివ? కంప్లీట్ గా నేను విన్నది, మీరు కూడా వినే ఉంటారు కదా, హెయిర్ ఎక్కువ ఉన్న అమ్మాయిలకి పొగరు ఎక్కువ, యాటిట్యూడ్ ఎక్కువ అంటారు. నిజంగా చెప్పాలంటే నాకు ఒకప్పుడు ఉండేనండి ఆ పొగరు యాటిట్యూడ్. సెలబ్రిటీ అయ్యాక తగ్గిందా? సెలబ్రిటీ అయ్యాక మొత్తం పోయిందండి. ఎందుకో నాకు తెలియదు నిజంగా. నేను చాలా డౌన్ టు ఎర్త్ అయిపోయాను. కోపం రావట్లేదు, ప్రశాంతంగా ఉంటున్నాను. ఎందుకో అండి నాకు యాటిట్యూడ్ లేదు ఇప్పుడు. ఇప్పుడు లేదు. ఇప్పుడు కూడా కాళ్ళ మీద కాలేసుకున్నాను, యాటిట్యూడ్ అనుకోకండి. కొంచెం కంఫర్ట్ గా ఉందని కూర్చున్నాను. లేదు, నేను దాన్ని అసలు మీరు వేసుకున్నట్టు కూడా కనబడట్లేదు నాకు.